అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సబ్బు బిల్ల, అగ్గిపుల్ల, కాదేది కవితకు అనర్హం అన్నాడు శ్రీశ్రీ. కానీ కబ్జాకి దేవాదాయ శాఖ, వక్ఫ్ బోర్డు, బంజర్ భూములు, అసైన్ ల్యాండ్ కబ్జా చేయడానికి ఏ భూమి అయినా ఒకటే అంటున్నారు కర్నూలులో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ నాయకులు, కొంతమంది కబ్జాదారులు. ఎంతో చరిత్ర కలిగినటువంటి జగన్నాథగట్టు దేవాదాయ శాఖ ఆధ్వర్యం 1500 ఎకరాల భూమి జగన్నాథగట్టు కబ్జాకు గురవుతుంది. ఎకరాల ఆన్లైన్లోనూ రికార్డులు లేకుండా మాయం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూస్తున్నటువంటి ఈ జగన్నాథగట్టుకి అనేక చరిత్ర ఉంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో పశువులు మేత కోసం పచ్చిక బయళ్ళకి ఏర్పాటు చేసినటువంటి 1500 ఎకరాలు ఈరోజు కబ్జా కోరల్లో చిక్కుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు కబ్జాలు చేస్తున్నారు. తమ పేర్లతో రికార్డులను మాయం చేస్తున్నారు. మరికొన్ని రికార్డులు ఆన్లైన్లో లేకుండా మాయం చేసినటువంటి పరిస్థితి ఉంది. 100 ఎకరాలు కనిపించకుండా పోతుంది రికార్డులలో. దాని మీద పోరాటం చేస్తున్నారు. డేవిడ్ అనేటువంటి వ్యక్తి ప్రజా పరిరక్షణ పేరుతో పోరాటం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తన మీద హత్యాయత్న ప్రయత్నాలు కూడా జరిగాయి. పోరాటం ఆపుతావు లేదా, అసలు పోరాటం ఆపకపోతే నీ ఎంత చూస్తామనేటువంటి బెదిరింపులు కూడా వచ్చినట్టు పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి డేవిడ్ ఉన్నారు. చెప్పండి డేవిడ్ గారు, జగన్నాథగట్టు చరిత్ర ఏంది? జగన్నాథగట్టులో ఏం జరుగుతుంది అన్న? ఇది హిస్టారికల్గా ఈ జగన్నాథగట్టు అనేది దక్షిణాది రాష్ట్రాల్లో ప్రఖ్యాతగాంచినటువంటి జగన్నాథగట్టు. నీకు ఆనాడు ఎన్టీ రామారావు కాలంలోనే జగదేక వీరుని కథ, ఆ సినిమాను ఇక్కడ కొంత భాగం తీసినారనేది మా ఊరిలో చెప్తుంటారు. అంటే అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ జగన్నాథ స్వామికి దాదాపు వ్యవసాయ భూమి 1500 ఎకరాలు ఉంది. ఈ కొండ అనేది ఏముందంటే ఇక్కడ రెండు గ్రామాలు కలుస్తాయి, దూపాడు, లక్ష్మీపురం. దీనికి మేజర్ పంచాయతీ లక్ష్మీపురం, మేజర్ పంచాయతీకి ఉండేది మజారా గ్రామం, దూపాడు ఉండేది. దాంట్లో 139 సర్వేర్ నెంబర్ ఒకటి, 793 సర్వేర్ నెంబర్ ఇంకొకటి. 139 సర్వేర్ నెంబర్లో 84 ఎకరాల 4 సెంట్ల భూమి ఉంటుంది. 793 సర్వేర్ నెంబర్లో దాదాపు 624 ఎకరాల 65 సెంట్ల భూమి మనకు ఆర్ఎస్ఆర్ రికార్డులో ఉంది. ఇది పూర్తిగా పచ్చిక బయలు జగన్నాథగట్టు కొండ. ఈ సర్వేర్ నెంబర్లోనే ఈ జగన్నాథ స్వామి టెంపుల్ అన్నీ ఉంటాయి. అంటే దాదాపు ఇప్పుడుకు 1000 సంవత్సరాల పైబడి ఉంటుంది. ఇది 1000 సంవత్సరాల పైబడి ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఇక్కడికి వాళ్ళు కూడా సంచరిస్తూ వచ్చేవాళ్ళనే చెప్పేసి మా పెద్దలు, మా పూర్వీకులు చెప్తుంటారు. అయితే ఈ భూమిని గత 15 సంవత్సరాల కిందట ధ్యానం పేరుతో పత్రిజీ గారు 2 ఎకరాలు కావాలని చెప్పేసి పంచాయతీకి అప్లై చేయడం జరిగింది. మేము ధ్యాన కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి. అయితే అప్పుడు పంచాయతీ వాళ్ళు ఇవ్వలేదు. కలెక్టర్ గారిని అడిగి కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు, అంటే నాకు అప్పుడు కలెక్టర్ గారు ఐడియా లేదు కానీ ఆ ఉత్తర్వుల మేరకు మా లక్ష్మీపురం పంచాయతీలో నుంచి సర్వేర్ నెంబరు 139లో 2 ఎకరాలు వాళ్ళ ధ్యాన కేంద్రం కోసం అని పంచాయతీ ఇచ్చింది. ఇచ్చినటువంటి వాళ్ళు ఏం చేసినారంటే ధ్యాన కేంద్రంలో సభ్యులైనటువంటి ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్సు, పొలిటికల్ నాయకులు, తర్వాత పోలీసు అధికారులు, వీళ్ళల్లా ఈ కొండను ఎలాగైనా సరే కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఈ 139 సర్వేర్ నెంబర్లో ఉన్నటువంటి 84 ఎకరాల భూమిని ఈరోజు ప్రస్తుతం రికార్డుల్లో 26 ఎకరాలుగా మార్చేసినారు. 26 ఎకరాలు సర్వేర్ నెంబర్ రాసి జగన్నాథగట్టు కొండ 26 ఎకరాలని రాసినాడు. అంటే తక్కిన భూమి ఏమైంది అంటే, నీవు పేదలకు ఎవరికన్నా ఇచ్చినట్టయితే ఆ రికార్డ్స్ ఉండాలి కదా. మీ కాడ రికార్డ్స్ లేవు. అనుభవదారుడు ఎలా అనుభవదారుడు అవుతాడు? వాళ్ళకు ఏమైనా పేదలకు ఆ భూములు ఇచ్చి, ఆ భూమి అసలు నీకు సాగుకు పనికిరాని కొండది. పత్రిజీ ధ్యానం కేంద్ర పేరుతో తీసుకున్నారు. దీంట్లో రెవెన్యూ ఆఫీసర్లు, పోలీస్ అధికారులు, పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. ఎవరు వాళ్ళు అన్న? ప్రజెంటు ఒక వ్యక్తి ధ్యానం వెంకటేశ్వర్లు అనే పేరు అయితే అతని పేరు బాగా నానుడి. అతను ఒక సాధారణ కానిస్టేబుల్, అతను దాంట్లో సభ్యుడు. అతను దీన్నంతా మెయింటెనెన్స్ చేస్తుంటాడు. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు చూడండి. అది వైఎస్ఆర్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు. ఇక్కడ ఇప్పుడు మొన్న గత ప్రభుత్వం హయాంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి. అంతకంటే ముందర గౌరీ చరిత ఎమ్మెల్యే. అప్పుడు
భూములు ఆక్రమించుకున్నారని చెప్పేసి మేము అప్పుడే కంప్లైంట్ ఇచ్చినాం. ఎర్రమొట్టి ఇప్పుడు టీడీపీ పార్టీలో ఎవరైతే ఉన్నారో సభ్యులు, ఇప్పుడు గౌరీ చరిత టీంలో ఉన్నారు, పుసులూరు ప్రభాకర్ రెడ్డి అని, కేజీ రెడ్డికి రాగమయూరి కట్టేటప్పుడు ఎప్పుడు 2007 2008 ఆ సంవత్సరంలో ఇక్కడ ఎర్రమట్టి దోవడం మొదలుపెట్టినాడు. అప్పుడు నేనే రాళ్ళ అడ్డం వేసి, ఇంతితల రాళ్ళు గుండ్లకు అడ్డం వేసేసి మొత్తం టిప్పర్లు అన్నీ ఆఫ్ చేయించిన. నేను 2007 మాట చెప్తున్నా, 2007 2008 మాట చెప్తున్నా. అప్పుడు ఆగిపోయినది. తర్వాత ఎప్పుడు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఛాయిస్ వచ్చింది. కానీ ఇక్కడ ఆక్రమించుకున్నారు, భూములు కబ్జా చేసుకున్నారన్న విషయము ఇటు గౌరీ చరితకు తెలుసు, అటు రాంభూపాల్ రెడ్డికి తెలుసు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ముడుపులు తీసుకుంటున్నారు. సరే, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ గెలిచి 3 నెలలు అయింది, ఎగ్జాంపుల్ చెప్తాను, గెలిచి 3 నెలలు అయింది, ఎందుకు విచారించలేదు? డేవిడ్ గారు, మీరు ముడుపులు తీసుకుంటున్నారంట, ఆరోపణ చేస్తున్నారా? ఆధారాలు ఉన్నాయి? ఖచ్చితమైన ఆధారాలతో చెప్తా. నీకు ఆధారాలతో చెప్తా. ఎలాంటి ఆధారాలు చెప్తా అంటే, నీవు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సమస్య పైన నేను వచ్చినాక దీన్ని చర్య తీసుకుంటా అన్నావు కదా, ఇప్పుడుకు 3 నెలలు అవుతుంది. ఎక్కడ చర్య తీసుకున్నావు? ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టినావు? ఒక్కో రోజున ప్రెస్ మీట్ పెట్టినావా? నీ గడప ఘాటికి ధ్యానం వెంకటేశ్వర్లు అనే తనే వచ్చినాడా లేదా? నిన్ను కలవడానికి ధ్యానం వెంకటేశ్వర్లు వచ్చినాడా లేదా? ఇదే నేను వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రిపోర్టర్ని ఇది న్యూస్ గట్టు గయాబ్ అని చెప్పేసి రోజు కథనాలని చెప్పేసి రాస్తా అని చెప్పేసి ఆయన పేపర్లో ప్రొజెక్ట్ చేస్తే, అతన్ని ఒక జాయింట్ కలెక్టర్, ప్రస్తుతం ఉన్నటువంటి అంటే అప్పుడు ఆ రోజు తహసీల్దార్ ఎవరు, రమేష్ బాబు ఎదపడిస్తాడు, విఆర్ఓ ఎదపడిస్తాడు, కొంతమంది పత్రిక విలేకరులు కూడా ఎదపడిస్తారు. అంటే ఉన్నది చెప్తే, అంటే ఎవరిని భయపెట్టారు? నిన్ను భయపెట్టించారా లేకపోతే ఇక్కడ నన్ను ఎదపడిచ్చినారు? నాకు ఫోన్ చేసినారు, నాకు 5 సెంట్లు స్థలం ఇస్తారంట. నీకు ఇంకా పక్క చెప్పాలంటే మా నాయనకి ఇచ్చినారంట 5 సెంట్ల స్థలం. అంటే జగన్నాథ గట్టు భూముల్లో కబ్జాలు జరుగుతున్నాయి, ఇక్కడ భూములు ఆక్రమిస్తున్నారని చెప్పి మీరు బ్లాక్మెయిల్ చేసేటువంటి ఉద్యమం ఏమైనా చేస్తున్నారా? బ్లాక్మెయిల్ ఈ రోజు వరకు చేయలేదు. ఎవరు? మీ నాన్నకి 5 ఎకరాలు ఇచ్చారు? 5 ఎకరాలు కాదు, 5 సెంట్లు. 5 సెంట్లు ఇచ్చారు. మా నాయనకి 5 సెంట్లు, మాజీ సర్పంచ్ బాబు అనేది ఆయన ఉన్నాడు, ఆయనకు 5 సెంట్లు. ఇట కొంతమంది వీళ్ళు ఎస్సీ లీడర్లు కొంచెం గామిడి కాళ్ళు అనే ఉద్దేశంతో కొంచెం అట్ట ఇచ్చినారు. అంటే ఈ పర్టికులర్గా ఈ ప్లేస్ అని కాదు, నువ్వు మీ ఓన్ని దీని మీద కంప్లైంట్లు కానీ ఫిర్యాదులు కానీ రానియకుండా చూసుకో అని మా నాయన నా మీద కుసుగొలపడం జరిగింది. కేవలం ఆరోపణలు తప్ప మీ ఊర్లో పర్సనల్ గా మీ గ్రామంలో ఉన్నటువంటి నాయకులతో మీతో కక్ష తప్ప వాళ్ళ మీద బురద జల్లడానికి మీరు ఇదంతా చేస్తున్నారు చెప్తున్నారు. సరే, నా మీద డిపార్ట్మెంట్ కేసు వేయండి, నేను విత్ ఆధారాలతో చూపిస్తా. ఏం ఆధారాలతో చూపిస్తా? మీరు ఆక్రమించుకున్న కొండ కరెక్టా కాదా? మీరు ఆ కొండ ఆక్రమించుకోకపోతే మీరు వేసే శిక్షకు నేను ఏదానికైనా రెడీ. జగన్నాథ గట్టు 139 సర్వే నెంబర్ 793లో జరుగుతున్నటువంటి అవినీతి ఏంది, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి, జగన్నాథ గట్టు ఏరియల్ వ్యూతో పాటు ఆ సర్వే నెంబర్లో ఏం జరుగుతుంది, ఎంతమంది కబ్జా చేశారు, ఎలా ఉందనేటువంటి అంశంపై ఒకసారి ఆన్లైన్ యొక్క రికార్డ్స్తో పాటు మాన్యువల్ రికార్డ్స్ కూడా పరిశీలిద్దాం. మనం ఏరియల్ వ్యూ పరిశీలించినట్టయితే ఇక్కడ కనిపించేది మొత్తం ఈ కొండ, ఇటు మౌలాలి స్వామికి సంబంధించిన దర్గా, ఈ సైడ్ ఉండేది జగన్నాథ గట్టు ప్రాంతం. మొత్తం 1400 ఎకరాలు జగన్నాథ గట్టు ఆలయానికి ఉన్నటువంటి ఏరియల్ వ్యూ ఇది మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. డ్రోన్ విజువల్స్ ద్వారా ఇక్కడ జగన్నాథ గట్టు కొండ ఎలా ఉంది, ఆ గట్టు యొక్క ప్రాంతం పరిధి ఎంత దూరం ఉంది, ఆ 1400 ఎకరాల వ్యూ చూసినట్లయితే మనకు తెలుస్తోంది శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన కాలంలో పచ్చిక బయళ్ళు ఏర్పాటు చేయాలని ఈ కొండ ప్రాంతంలోనే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పశువులకు మేత కోసం ఏర్పాటు చేసినటువంటి పచ్చిక బయళ్ళు కూడా ఈరోజు కబ్జా గురి అయ్యాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ప్రాంతము ఎక్కడైతే ఈ ఎర్రమట్టి తవ్వకాలు జరిగి మొత్తంగా 139వ సర్వే నెంబర్ ఇది. ఈ సర్వే నెంబర్లో ఇక్కడే స్పష్టంగా కనిపిస్తోంది మనకి ఈ ప్రాంతంలో పత్రిజీ ఏర్పాటు చేసినటువంటి ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం వద్దే ఇక్కడ ఒక కానిస్టేబుల్ ధ్యానం వెంకటేష్ అనేటువంటి కానిస్టేబుల్
కబ్జాలో ఈ 139 సర్వేలో కొంత భాగం ఉంది. మరోవైపు ఈ తీరాన మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది, కొండను తవ్వేశారు, ఎర్రమన్నును అమ్మేశారు. ఈ కొండ ప్రాంతాన్ని కబ్జా చేసేటువంటి క్రమంలో భాగంగా జరిగినటువంటి ఈ కబ్జా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాన్నే ఇక్కడ కబ్జా గురి చేశారు. ప్రాంతాన్ని ఇక్కడ భూములను తమ స్వాధీనంలో పెట్టుకొని ప్రభుత్వ అధికారులను మోసం చేసినటువంటి అంశం. కొంతమంది ప్రభుత్వ అధికారులు కలిసి చేసినటువంటి భూదందాకి, భూ కబ్జాకి స్పష్టంగా నిదర్శనం ఇది. ఇక్కడ ఈ వ్యూ ఎక్కడైతే కనిపిస్తుందో ఈ ప్రాంతంలో పత్రిజీ ధ్యాన మందిరం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2 ఎకరాలు తన ఈ పత్రిజీ ధ్యాన మందిర ఆధీనంలో ఉంది. అయితే ప్రస్తుతం పత్రిజీ లేరు, కానీ భూమి మాత్రం కబ్జాలో ఉంది. ఇక్కడ ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నారు, ఇక్కడ మాకు భూమి కేటాయించండి అని చెప్తే 2 ఎకరాలు అడిగినటువంటి నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే వాళ్ళకి అప్రూవల్ చేసి ఇచ్చినటువంటి ప్రాంతం ఇది. అఫీషియల్గా 2 ఎకరాలు పత్తి ధ్యాన మందిరానికి కేటాయించారు. అది ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్తో పాటు స్థానిక సంస్థల అధికారులు. కానీ ఈ ఎర్రగా కనిపించేటువంటి ఎర్రమన్ను ఇక్కడ తవ్వారు. ఇక్కడ నుంచి ఇక్కడ మనకు కనిపి ఈ సుదీర ప్రాంతం అంతా కబ్జాకు గురైనటువంటి అంశం. 2 ఇక్కడ ఈ ప్రాంతంలోనే జగన్నాథ గట్టు సంబంధించినటువంటి ఆలయం ఉంది. ఒక శివాలయంతో పాటు రామాలయం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ జగన్నాథ గట్టును రాజకీయ నాయకులు, భూ కబ్జాదారులు, రెవెన్యూ సిబ్బంది, కొంతమంది ఐఏఎస్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి, కొంతమంది డిఎస్పీలు కూడా ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తుంది. అయితే బినామీ పేర్లతోనే ఈ భూములన్నీ కొట్టేశారు, కబ్జా చేశారు. ఇది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి వ్యూ. దీనికి సంబంధించినటువంటి రికార్డ్ ఆధారాలు ఎలాంటి ఉన్నాయి, ఒక్కసారి ఏరియల్ వ్యూ చూద్దాం. ఏరియల్ వ్యూ చూసినట్లయితే ఇక్కడ 139 సర్వే నెంబర్ ఉంది. ఈ సర్వే దేనికోసం, ఈ సర్వే నెంబర్లో ఎవరెవరు కబ్జాలో ఉన్నారు, ఎవరెవరికి సంబంధించినటువంటి బినామీలతో ఉన్నటువంటి అంశము ఇది. ఈ 139 సర్వే దేనికోసం కేటాయించినట్లు ప్రభుత్వం? ఈ 139వ సర్వే నెంబరు ప్లస్ ఇక్కడ మనకు 793 సర్వే నెంబర్ కూడా ఉంటుంది. ఇది గ్రామం పటం. ఇది ఇక్కడ 793 ఇది వచ్చేసి 626 ఎకరాల 55 సెంట్ల భూమి. ఇది టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది, మనం జూమ్ తీసుకుంటే ఇక్కడ మనకు టెంపుల్ ఉంటుంది. జగన్నాథగట్టు టెంపుల్ ఏపీ స్టేట్ అని స్పష్టంగా మనకు కనిపిస్తుంది టెంపుల్. ఇది మనకు దక్షిణ భారతదేశంలో చాలా పురాతనమైనటువంటి కట్టడాల్లో జగన్నాథ స్వామి ఆలయాల్లో ఇదొకటి. అయితే పాలకుల నిర్లక్ష్యము, ప్రభుత్వ వాళ్ళ వైఫల్యాల వల్ల ఈ యొక్క హిందూ అతి పురాతనమైనటువంటి ఆలయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయితే దీనికి 1400 ఎకరాల భూమి ఉంది. ఈ కొండ ప్రాంతం కాక సాగులో ఈ యొక్క గుడి మాగాని ఇక్కడ ఇదే సర్వే నెంబర్లో టిట్కో ఇల్లు కూడా ఇచ్చినారు. కొంత 150 ఎకరాలకు టిట్కో ఇల్లు ఇచ్చినారు. అంటే 793లో టిట్కో ఇల్లు 151 ఎకరాకి ఇచ్చినారు టిట్కో ఇల్లు. దాని తర్వాత మనకు 139వ సర్వే నెంబర్ దూపాడదానికి వచ్చేస్తే ఇక్కడ పత్రిజీ ధ్యాన కేంద్రానికి 2 ఎకరాలు మాత్రమే వాళ్ళు నిర్మాణం చేసుకోవడానికి. ఇక ఇక్కడ ఉంటుంది మనకు, మీరు ఇక్కడ చూడొచ్చు 139 సర్వే నెంబర్లోని పత్రిజీ. ఒకసారి నేను జూమ్ తీస్తున్నా. ఇక ఇక్కడ పిరమిడ్ అండ్ మెడిటేషన్ సెంటర్. ఇది 2 ఎకరాలు మాత్రమే. అయితే మీరు ఇక్కడ ఉన్న వ్యూ చూపిస్తా చూడండి. ఇక్కడ మొత్తం 10 ఎకరాల పైన వాళ్ళు పంట సాగు చేసుకుంటున్నారు. ఎవరి ఆధ్వర్యంలో ఉంది అది? ఇప్పుడు ధ్యానము వాళ్ళ ఆధీనంలో ఉంది. ఆయన పత్రిజీ చనిపోయినాడు. మళ్ళీ ప్రస్తుతానికి వచ్చేసి వాళ్ళ సభ్యులు వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు. దీన్ని మొత్తం వచ్చేసి 84 ఎకరాలు ఈ సర్వే నెంబర్. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనకు ఒక బార్డర్స్ లైన్ కనపడుతుంది కదా గ్రామపటంలో. ఈ సర్వే నెంబర్ యొక్క హద్దులు ఇక్కడ నుంచి మొత్తము ఇవి మొత్తం ఇక్కడ తోవినేది మొత్తం క్లియర్ కనపడుతుంది కదా, ఎలా తోవినారు అనేది. ఈ ఎల్లోలో కనిపించే మొత్తం ఎల్లో కలర్
తోవేసినది ఈ కొండను తవ్వి భూమిని ఎర్రమట్టిని అమ్మేసినారు. 22A ఉన్న భూమిని సబ్ డివిజన్లు చేయకూడదు, వీళ్ళు సబ్ డివిజన్లు చేసిన. మీ భూమి ద్వారా నేను చూపిస్తా. ఇది మీ భూమి ఆన్లైన్ రికార్డ్స్ సంబంధించింది మనం ఓపెన్ చేసాం. లక్ష్మీపురం గ్రామం సంబంధించినటువంటి సర్వే నెంబర్లు ఈ 139 జగన్నాథగట్లో ఉంది. ఇక్కడ 51.96 సెంట్లుగాను ప్రభుత్వ భూమిగా చూపిస్తుంది. ఇక్కడ వర్షాధారమని మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే నెంబర్లో మనం చూసినట్లయితే శాంసన్ లేట్ పి చెన్నయ్య తర్వాత 5 ఎకరాలు ఇతని పేరు మీద నమోదైంది, అనుభవదారుడిగా ఇచ్చింది. అసలు వీళ్ళకి ఏ రకంగా ఆన్లైన్ రికార్డ్స్లో వీళ్ళకి ఎక్కించారు? డేవిడ్ గారు, ఇప్పుడు మనం చూసినటువంటి ఆధారాలన్నీ చూస్తే ఆన్లైన్లో ఉన్నటువంటి పేదలు ఉన్నారు, వారందరికీ వాళ్ళ అనుభవం కింద ప్రభుత్వం అనుభవదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెవెన్యూ చట్టాల ప్రకారం ఆ భూమి వాళ్ళకి వర్తించేలాగా ఇవ్వచ్చు అనేది చట్టం, రెవెన్యూ చట్టం చెప్తుంది. మరి మీరు కబ్జా జరిగిందని, దాంట్లో అన్యాకృతమైందని ఎలా చెప్పగలరు, ఎలా చెప్తారు? అక్కడ ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి రికార్డులో ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఎవరు పేదవాళ్ళు కాదు. వాళ్ళు హైదరాబాద్ నగరంలో పేరు మోసినటువంటి వాళ్ళు సౌకర్యాలు. తర్వాత వాళ్ళు ఎవరు ఆ గ్రామస్తులు కాదు. మనకి ఏం చెప్తుందంటే రెవెన్యూ వాళ్ళు అది ఇనాం భూమి అయినా కానీ లేకపోతే డాటర్స్ ల్యాండ్లో కానీ ఆ ఊరి కాపురస్తులై ఉండాలి. పక్క గ్రామమో లేకపోతే పక్క మండలమో పక్క జిల్లా వాళ్ళు కాదు, ఆ గ్రామ కాపురస్తుడై ఉండి వాడు కొన్ని ఏళ్ళ నుంచి ఆ గుడికో లేకపోతే ఆ ఊరిలోనో సేవకుడికనో ఏదో ఉంటే వాళ్ళకు సాగు చేసుకొని ఊరికి సేవ చేయరా అని చెప్పేసి కొంత భూమిని ఇచ్చింటారు. దాన్ని మనకు 2013లో కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు కొంత వాళ్ళకు పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో చేసినారు. అయితే అది కూడా వర్కౌట్ కాకుండా ఆ ల్యాండ్ని మొత్తం డాటర్స్ ల్యాండ్ కింద పెట్టేసి 22Aలో పెట్టేసినారు. 22Aలో పెట్టిన తర్వాత ఇంకా అది ఎవరిది కాదు. ఇప్పుడు 22Aలో పెట్టిన తర్వాత వేరే గ్రామస్తులు ఈడొచ్చి మేము సాగు చేసుకుంటున్నాము మాకు పట్టాలు ఇవ్వండి అంటే పట్టాలు ఇచ్చినట్టు కూడా ఎవరు దాఖలాలు లేవు, పట్టాలు ఇవ్వలేదు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరి అనుభవదారుడు అని స్పష్టంగా కనిపిస్తుంది కదా ఆన్లైన్ రికార్డ్స్ ప్రకారం మనం చూసిన. ఇప్పుడు మీ భూమి రికార్డ్స్లో చూస్తే అవునా, ఇప్పుడు మీరు నాతో పాటు సైట్కి వచ్చి చూసినారు, అక్కడ ఏ పంట ఉంది, ఏ పంట లేదు, మొత్తం వెంచర్లు వేసినారు. మళ్ళీ అనుభవదారుడు ఎట్టొస్తాడన్నా? కాబట్టి ఇదంతా ఫేక్. రెవెన్యూ అధికారులు వాళ్ళ చేతుల్లోనే భూములు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏది రాసుకున్నా కోర్టులు కానీ అధికారులు కానీ పై అధికారులు కానీ అదే చూస్తారు. కాబట్టి అదే ఇప్పుడు నీ మాట నా మాట నమ్మరు వాళ్ళు. మీరు సూటికి అధికార యంత్రాంగానికి ఏం చెప్పాలి? ఇది ప్రభుత్వ భూమి, పచ్చిక బయళ్ళు, పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. రేపు పొద్దున పశువులు వాటి ఆహారం, ఎందుకంటే పట్టణీకరణ ప్రాంతాలు పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ఆహారం కోసం వచ్చేసి ఈ భూములు కేటాయించినారు కాబట్టి వీటి పరిరక్షించాలి. అందులోనూ జగన్నాథ స్వామి ఆలయానికి టూరిజం ప్లేస్ లాగా అది ఉంది కాబట్టి ఈ హిందువులకు మనోభావాలను దెబ్బతీయకుండా ఆ ఆలయ భూములను పరిరక్షించాలి, ఆ యొక్క పర్యావరణాన్ని కాపాడాలి. భూములను సర్వే చేసి ఆ భూమిని ఏదైతే ఉందో 139 సర్వే నెంబర్ను 793 సర్వే నెంబర్ను సర్వే చేసి సరిహద్దురాలు పెట్టి చుట్టూ కంచబాతి ఆ భూమిలో మళ్ళీ చెట్లు గడ్డి ఇవన్నీ మొలిచే తాగు చేయాలనేదే మా కోరిక. రైట్. ప్రధానంగా కూడా చెప్తున్నారు జగన్నాథగట్టు ఆలయ భూములను పరిరక్షించండి, జగన్నాథగట్లో ఉన్నటువంటి పచ్చిక బయలును కాపాడండి, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా అధికారులు బాధ్యత తీసుకోవాలని డేవిడ్ డిమాండ్ చేసే పరిస్థితి. దానికోసం మొదటి నుంచి పోరాడుతున్నారు. జగన్నాథగట్లో జరిగేటువంటి అవినీతి మీద, జగన్నాథగట్లో జరిగేటువంటి భూ ఆక్రమణ మీద మరో కథనంతో మళ్ళీ కలుద్దాం. వేడిజల్ చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.